అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోయే ముఖ్యమైన విషయాలు పాట్‌లో పెంచిన మల్లె మొక్కకి ఎప్పుడు ప్రూనింగ్ చేయాలి? ప్రూనింగ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి చిగుర్లు వస్తాయి? ఎన్ని రోజులకి మొగ్గలు పూలు వస్తాయి? వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చివర్లో ఒక సీక్రెట్ టిప్ కూడా చెప్తాను. అది చేస్తే మీ మల్లె చెట్టు ఫుల్‌గా మొగ్గలు, పూలతో నిండిపోతుంది. సరే, వీడియోలోకి వెళ్తే మల్లె చెట్టు ఎక్కువ పూలు పూయాలంటే ప్రూనింగ్ తప్పనిసరిగా చేయాలి. ప్రూనింగ్ అంటే పాత కొమ్మలు, బలహీనమైన కొమ్మలు కట్ చేసి మొక్కకి కొత్త చిగులు రావడానికి అవకాశం ఇవ్వడం. ఇలా చేస్తే మొక్క కొత్త ఎనర్జీతో ఎక్కువ మొగ్గలు, ఎక్కువ పువ్వులు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒక విషయం మాత్రం చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏంటి అంటే అసలు ఈ మొక్క కట్ చేసుకోవడానికి బెస్ట్ టైం ఏంటి? జనవరి చివరి వారం నుండి ఫిబ్రవరి నెల మొత్తం కట్ చేసుకోవడానికి అవకాశంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫిబ్రవరి నెల స్టార్ట్ అయింది కదా అండి, ఇప్పుడే అంటే ఈ రోజు నుండే మీరు కట్ చేయడం స్టార్ట్ చేయండి. మొక్కలు పాట్లో పెట్టినా సరే ఈ ఫిబ్రవరి నెలే బెస్ట్ టైం అన్నమాట. ఈ నెల నుండే మీరు స్టార్ట్ చేయాలి కట్ చేయడం అనేది. ఎందుకంటే ఈ టైంలో మొక్క యాక్టివ్ గ్రోత్ లో ఉంటుంది. కొత్త చిగుర్లు త్వరగా వస్తాయి. వేసవి ముందు పూలు పుష్కలంగా పూస్తాయి. ఇప్పుడు కట్ చేసే విధానం చెప్తా వినండి. పాత పొడిగా ఉండే కొమ్మలు పూర్తిగా తీసేయాలి. పొడవుగా పెరిగిన కొమ్మలు 30 to 40% వరకు కట్ చేసేయండి. క్రాస్ గా పెరిగిన కొమ్మలు కూడా తీసేయాలి. అలాగే కింది భాగంలో పెరిగిన బలహీనమైన కొమ్మలు కూడా కట్ చేసేయాలి. మల్లె మొక్క కట్ చేయడానికి ముందు ఈ విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కత్తెర ఎప్పుడూ కూడా క్లీన్ గా ఉండాలి, లేదంటే ప్రూనింగ్ షియర్ ఉపయోగించాలి. రస్ట్ ఉన్న కత్తెర మాత్రం అస్సలు వాడకూడదు. 7 నుండి 10 రోజుల్లో కొత్త చిగుర్లు స్టార్ట్ అవుతాయి. 15 రోజుల్లో మొక్క మొత్తం కొత్త ఆకులతో ఫుల్ గ్రీన్ అవుతుంది. మీరు నీరు, ఎరువు సరిగ్గా ఇస్తే మాత్రం 5 రోజుల్లోనే చిగుర్లు స్టార్ట్ అవుతాయి. ప్రూనింగ్ చేసిన తర్వాత నుండి 20 నుండి 30 రోజుల్లో మొగ్గలు స్టార్ట్ అవుతాయి. అదే విధంగా 30 నుండి 45 రోజుల్లో ఫుల్ గా పూలు పూయడం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ సమ్మర్ లో అయితే మరింత త్వరగా పూలు పూస్తాయి. చివర్లో మీకు ఒక టిప్ చెప్తా అన్నాను కదా అండి, అదేంటంటే ఈ మొక్కకి రోజుకి 5 నుండి 6 గంటల పాటు ఎండ తగలాలి. 15 రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్, గోమూత్రం, ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి. పాట్ లో పైన మట్టి డ్రై అయినప్పుడు మాత్రమే నీరు పోయాల్సి ఉంటది. నీరు మాత్రం అస్సలు నిల్వ ఉండకూడదు. మల్లె మొక్కని మనం పాట్లో పెంచుతున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ పూలు రావాలంటే మాత్రం 1/2 టీ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ 1 లీటర్ నీటిలో కలిపి 15 రోజులకు ఒకసారి లేదంటే నెల రోజులకు ఒకసారి ఇవ్వండి. ఇలా చేస్తే మొగ్గలు మొక్క నిండా వచ్చి పూలు ఎక్కువ పూసే అవకాశం ఉంటుంది. సో అంతే అండి, ఇదే మల్లె చెట్టుకి ప్రూనింగ్ చేసే సరైన సమయం. అదే విధంగా పూలు వచ్చే పూర్తి సమాచారం బిగినర్స్ కి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందనే నేను భావిస్తున్నాను. మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ బిగినర్స్ ఇంకా ఏమైనా మొక్కల గురించి డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.